నా పేరు మీద నా రూపంలో మీ అందరినీ దారుణంగా మోసం చేస్తున్న నంబర్ 1 చీటర్. అసలు అమ్మాయి కోసం సిడ్నీ నుంచి వెతుక్కుంటూ వచ్చిన ఆవిడెక్కడుంది? నేనే లక్ష్మీనారాయణ గారు. నా ఇంటికి రావాల్సిన కోడలు రివాల్వర్ పెట్టుకుని తిరగడం ఏంటి లక్ష్మీనారాయణ గారు? మాట్లాడు. అమ్మా అంజలి, నువ్వు అనాథవని అరవింద్ని ప్రేమించానని చెప్తేనే కదమ్మా నేను దగ్గరుండి రత్నప్రభు గారికి మాటిచ్చి నీ తరఫున తండ్రిగా కన్యాదానం చేస్తున్నాను. నిజమే నాన్నా. ఇప్పుడు నీలాంటి ఇంకో అమ్మాయి వచ్చింది. నా కూతురు అంటూ ఇంకో తల్లి వచ్చింది. మా అందరినీ నువ్వు మోసం చేస్తున్నావని ఆవిడ అలా మాట్లాడుతుంటే వాళ్ల కోసం కాకపోయినా నా కోసం అయినా నువ్వు సమాధానం చెప్పాలి. అసలు రివాల్వర్ పెట్టుకోవటం ఏంటి? మాట్లాడమ్మా. అల్లుడు గారు, మీరు దొంగ చేతికి తాళాలు ఇచ్చి దొంగతనం చేశావా అని అడిగితే మీకే సమాధానం దొరుకుతుంది? ఈ దొంగంజలి గురించి అన్ని నిజాలు నేను చెప్తాను అల్లుడు గారు. జోష్నా గారు చెప్పినట్టు ఇది ఎన్ని ఘోరాలు చేసిందని మీకు తెలియదు అల్లుడు గారు. ఇది బొడ్డులో గన్న పెట్టుకు తిరుగుతుంది. ఇది అసలు ఆడదే కాదు అల్లుడు గారు. ఇది అనాథగా మీ పంచం చేరింది మన అలివేణ్ణి మోసం చేయడానికి అల్లుడు గారు. అలివేణిని మోసం చేయటం ఏంటి అత్తయ్య? అసలు ఈ అరవింద్ బాబు ప్రేమించింది ఈ అంజలిని కాదు అల్లుడు గారు. అదేంటత్తయ్య, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నామని అంటేనే కదా నేనే వాళ్ళిద్దరిని కలిపింది. అసలు ప్రేమించుకుంది అంజలి అరవింద్ కాదు, అలివేణి అరవింద్ అల్లుడు గారు. అత్తయ్య, ఇదిగో మీరు ఇలా విషయం పూర్తిగా వినకుండా అరుస్తారన్న భయంతోనే అలివేణి తన ప్రేమను చంపుకుంది అల్లుడు గారు. అత్తయ్య, అంజలి అరవిందులు ప్రేమించుకుంటే మధ్యలో అలివేణి ప్రస్తావన తెస్తారెందుకు? నేను చెప్పేది నిజం. అలివేణి అరవిందులు ప్రేమించుకున్నారు అల్లుడు గారు. అవును మామయ్య, బామ్మగారు చెప్పింది నిజం. నువ్వు మాట్లాడకు. అది కాదు అల్లుడు గారు. అత్తయ్య, మీరు కూడా మాట్లాడకండి. కృష్ణవేణి, నా దగ్గర నుంచి రివాల్వర్ బయటకు తీసి లక్ష్మీనారాయణకి నా మీద డౌట్ క్రియేట్ చేయించావు. నన్ను ఖాళీ చేతులతో నిలబెట్టావు. లేదంటే నిన్ను నీ వాళ్ళందరినీ వేసేసేదాన్ని. రత్నప్రభు గారు, మీరు మాట్లాడరేంటండి? లక్ష్మీనారాయణ గారు, మాకన్ని నిజాలు తెలుసు. నిజం తెలుసుకోవాల్సింది మీరొక్కరే. దయచేసి మీరు ఆవేశపడకండి. ఇంకా ఆవేశపడకండి అంటారేంటి? ఇక్కడ జరుగుతున్నది చూస్తుంటే నాకేమీ అర్థం కావడం లేదు రత్నప్రభు గారు. లక్ష్మీనారాయణ గారు, మనం పెద్దవాళ్లం కాబట్టి పెద్దరికంతో అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగాలని అనుకుంటాం. కానీ ఒక్కోసారి అలా జరగవు.
మనం అనుకున్నది జరగకపోతే సహనం కోల్పోవడం సహజం. పైగా పెళ్లిలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం చాలా కోపంగా కూడా ఉంటుంది. పెళ్లి మీద మనకున్న అభిప్రాయాలు, సాంప్రదాయాలు, విలువలు ఇప్పటి తరం వాళ్ళకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు. ఆడపిల్ల తండ్రిగా మీ స్థానంలో నేనున్నా ఇలాగే రియాక్ట్ అయ్యేదాన్నేమో. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను లక్ష్మీనారాయణ గారు. ఏదేమైనా పెళ్లిలో ఇలాంటి గొడవలొస్తాయని మేమందరం ఊహించలేదు. జరిగింది మాత్రం నిజంగా దురదృష్టకరమే లక్ష్మీనారాయణ గారు. బట్ మీరు ప్రశాంతంగా ఉండి నిజమేంటో కనుక్కోండి లక్ష్మీనారాయణ గారు. బాబు అరవింద్, ఆ రోజు అంజలిని నేను పార్క్ లో తీసుకొచ్చినప్పుడు తనే నా లవర్ అన్నావు కదా? అవును అంకుల్, అన్నాను. అంజలియే నీ లవర్ అని మీ అమ్మా నాన్నకి అందరికీ పరిచయం చేశావు. అటు నేను మీ అమ్మగారికి, ఇటు ఈ అమ్మాయికి మాటిచ్చి నిశ్చితార్థం చేశాను. ఆ రోజు కూడా ఈ అంజలియే కదా నీ ప్రేమికురాలు? అవును అంకుల్. మరి ఇన్ని రోజులు అంజలియే నా ప్రేమికురాలు అని నమ్మి తీరా తాళి కట్టే సమయానికి అలివేణిని నా ప్రేమికురాలు అంటున్నావు ఎందుకు? పైగా మా అత్తయ్య గారు కూడా అలివేణి నీ ప్రేమికురాలు, అదే నిజం అంటుంది. నాకిప్పుడు నువ్వు నిజం చెప్పు. ఆ రోజు అంజలిని నువ్వు నీ లవర్ అన్నావు. ఇప్పుడు అలివేణి అని ఎందుకు మాట మారుస్తున్నావు? అంకుల్, నేను మోసపోయాను. ఎలా మోసపోయావు? ఆ రోజు మీ అమ్మాయి అలివేని పార్కుకి రాకుండా అంజలి పార్కుకొచ్చింది. అవును బాబు, అలివేణి నీ ప్రేమికురాలు కాదు కాబట్టి పార్కుకు రాలేదు. అలివేని పార్కుకొచ్చింది అంకుల్. మీ కూతురు అలివేని ఆ రోజు ఆఫీస్కి వెళ్లకుండా నన్ను కలవడానికి పార్కుకొచ్చింది. కానీ ఆ పార్క్ గేట్ దగ్గర తనకి యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజు అలివేణిని నన్ను కలవకుండా తనని యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు. అలా చంపాలనుకున్నది ఎవరో కాదు, ఈ అంజలియే. అలివేణిని యాక్సిడెంట్ చేసి చంపాలనుకుంది అంకుల్. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ కోయిన్సిడెన్సో బై మిస్టేక్ వల్ల కాదు, యాక్సిడెంట్లా క్రియేట్ చేసింది. యాక్సిడెంట్ పేరుతో అలివేణిని అంజలి మర్డర్ చేయాలనుకుంది అంకుల్. ఏంటి బాబు నువ్వు మాట్లాడేది? ఆ రోజు అంజలిని నువ్వు ప్రేమికురాలు అన్నారు. ఇప్పుడేమో అలివేణికి జరిగిన యాక్సిడెంట్ అంజలి చేయించిందంటున్నారు. మీ మాటలు నేను ఎలా నమ్మను? అంకుల్, నేను చెప్పేది నిజం. ఏది నిజం? పెళ్లి కావాల్సిన అమ్మాయి, పైగా నీకు కాబోయే భార్యని హంతకురాలు అంటున్నావు. ఎలా అర్థం చేసుకోను? నాన్న, ఇదంతా కృష్ణవేణి ఆడిస్తున్న నాటకం. అరవింద్ మనసు మార్చి అటు నా పెళ్లి, ఇటు అలివేణి అక్క పెళ్లి చెడగొట్టి మీ పరువు తీసే ప్లాన్ మొదలు పెట్టింది నాన్న. నువ్వు మాట్లాడకమ్మా.
అది కాదు నాన్న. నిన్ను మాట్లాడొద్దని చెప్పానా? అమ్మా అలివేణి, అంతా వింటున్నావు కదా? అంజలి గురించి అందరూ తలో మాట మాట్లాడుతున్నారు. అంజలి అరవిందులు ప్రేమించుకున్నారని నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నాను. కాని ఇప్పుడు అరవిందేమో అంజలి తన ప్రేమికురాలు కాదు అంటున్నాడు. అతను నిన్ను ప్రేమించాను అంటున్నాడు. మీ అమ్మమ్మ కూడా అరవింద్ ప్రేమికురాలివి నువ్వే అంటుంది. నేను ఎవరి మాటలు నమ్మను? అరవింద్ని ప్రేమించానని అంజలి అంటుంది. అరవింద్ ఏమో నిన్ను ప్రేమించానని అంటున్నాడు. ఇప్పుడు నిజం చెప్పాల్సింది నువ్వేనమ్మా. అరవింద్ నువ్వు ప్రేమించావా? ఫోన్ ద్వారా అరవింద్ని ప్రేమించిన అంజలివి నువ్వేనా? చెప్పమ్మా. నా బిడ్డ అబద్ధం ఎప్పుడూ చెప్పదు అన్న నమ్మకం నాకుంది. అలాగే నాకు భయపడి నిజాలను కూడా దాచకమ్మా. నాన్న, అరవింద్ ప్రేమించింది అంజలిని కాదు నాన్న, నన్ను. నాన్న, నాకేం అర్థం కావడం లేదు. కృష్ణవేణి నన్ను రత్నప్రభ గారింటి కోడలు కాకుండా కావాలని ఈ నాటకాలన్నీ ఆడిస్తోంది. అరవింద్ మనసు కూడా విరిచేసింది. అలివేణి అక్కతో అబద్ధాలు చెప్పిస్తోంది. కృష్ణవేణి గారు, అలివేణి అరవిందులు ప్రేమించుకున్నారు. మీకు మీ మరిదికి అలాగే మీ ఇంట్లో అందరికీ తెలిసినప్పుడు మీరు కళ్యాణ్తో నా కూతురు పెళ్లి ప్రపోజల్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే మీ కూతురు అలివేణికి ఆ రోజు నా మరిది అరవింద్ని
ప్రేమించాను అని చెప్పే ధైర్యం లేక లక్ష్మీనారాయణ గారు అవునన్న, ఆ ధైర్యం లేకే గతం మర్చిపోయానని మీ అందరి దగ్గర అబద్ధం చెప్పాను. దాంతో అరవింద్ ప్రేమ కూడా మర్చిపోయానని అందరూ అనుకున్నారు. కానీ కృష్ణవేణికి నేను అరవింద్ని ప్రేమించానని తెలుసు. ఆ నిజం తను బయట పెడుతుంటే నేను ఒప్పుకోలేదు. అరవింద్తో నా ప్రేమ విషయం బయటెక్కడా చెప్పకూడదని కృష్ణవేణితో ఒట్టు వేయించుకున్నాను నాన్న. కృష్ణవేణి రత్నప్రభ గారింటి కోడలిగా వెళ్ళినందుకు మీ మేనమామ మేనకోడలి మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. మళ్ళీ నేను అరవింద్ని ప్రేమించానంటే మీరు ఒప్పుకోరని భయపడ్డాను నాన్న. అదే కాక అప్పటికే మీరు అంజలి అరవిందుల పెళ్లి చేస్తానని రత్నప్రభ గారికి మాట ఇచ్చారు. అంతేకాదు అప్పటికే అరవిందుకు కూడా నేనే తన లవర్నని తెలీదు. అంజలియే తన లవర్ అని మోసపోయాడు. కానీ కృష్ణవేణికి మాత్రం నిజం తెలుసు. అంజలి అరవిందుల నిశ్చితార్థం జరిగినా నేను అరవింద్ లవర్ననే నిజాన్ని బయట పెట్టలేదు. అందుకే కృష్ణవేణి అమ్మమ్మ కలిసి కళ్యాణ్తో పెళ్లి నాటకం మొదలు పెట్టారు. అవును అల్లుడు గారు, మీరేమనుకున్నా పెళ్లి సమయానికల్లా మీకు నిజం చెప్పేయచ్చులే అనుకుని కళ్యాణ్ అలివేళ్ల పెళ్లి నాటకం మొదలు పెట్టాం. అవునంకుల్, నాకు అలివేణికి పెళ్లి అనేది కేవలం నాటకమని కృష్ణవేణి గారు నాకు ముందే చెప్పారు. కళ్యాణ్తో పెళ్ళనగానే అలివేణి తన ప్రేమను దాచుకోలేకపోయింది. అరవింద్ని ప్రేమించానని, ఎలాగైనా అరవింద్ని పెళ్లి చేసుకోవాలని నా దగ్గర కృష్ణవేణి దగ్గర మొరపెట్టుకు ఏడ్చింది అల్లుడు గారు. అవును మామయ్య, ఎప్పుడైతే అలివేణి తన ప్రేమను బయటపెట్టి అరవింద్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందో, అలివేణి ప్లేస్లో వచ్చిన అంజలి మోసం అంతా అరవింద్కి అర్థమయ్యేలా చెప్పాను. తన అసలైన లవర్ అంజలి కాదు అలివేణి అని ఫైనల్ గా అరవింద్కి అర్థమైంది. కానీ దురదృష్టం ఏంటంటే కరెక్ట్ టైంకి మీకు ఈ నిజాలన్నీ చెప్పాలనుకున్నా ఇదిగో ఇక్కడి దాకా వచ్చేసాం మామయ్య. లక్ష్మీనారాయణ గారు, మా అందరికీ అలివేణి అరవింద్ లవర్ అని పెళ్ళికి 24 గంటల ముందే క్లారిటీగా తెలుసు. బట్ మీకు ఎలా చెప్పాలో అని భయపడ్డాం. మీ కూతురు అలివేణి తన ప్రేమ కోసం ధైర్యంగా బయటపడింది కాబట్టి మా కోడలు కృష్ణవేణి కళ్యాణ్తో పెళ్లి నాటకం ఆడించి ఇదిగో ఇలా మీకు నిజం చెప్పగలిగేలా చేసింది. లక్ష్మీనారాయణ గారు, కళ్యాణ్ పెళ్లి నాటకంలో తెలియకుండా నేను భాగస్వామినయ్యాను. ఏమైనా అంజలి నిజస్వరూపం మీకు తెలియాలనే
కృష్ణవేణి ఈ నాటకం నడిపించింది. దయచేసి అర్థం చేసుకోండి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, అటు మీ అత్తగారు కానీ, మా కోడలు కృష్ణవేణి కానీ, మీ కూతురు అలివేణి కానీ, కళ్యాణ్ కానీ, ఇలా ఎవరికి వాళ్ళు అలివేణి అరవింద్ల ప్రేమ ఒకటి కావాలని, వాళ్ళ ప్రేమను గెలిపించాలని ఇదంతా చేశారు. అంతే తప్ప మిమ్మల్ని ఈ పెళ్లి మండపంలో అవమానించాలని కాదు. మీ పరువు తీయాలని కూడా మా ఉద్దేశం కాదు. దయచేసి అర్థం చేసుకోండి.